హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా మార్నింగ్ పనులు ఏమేం చేస్తానో వీడియో తీసానండి. మార్నింగ్ వాకిలి చిప్పుకోను, విలేజ్ పల్లెటూరు కోడళ్ళు ఏమేం పని చేసేది. అది పల్లెటూరు అండి, పక్కా పల్లెటూరు. ఇక్కడ ఏం దొరకవు, ఏం కావాలన్నా కావాలని తెచ్చుకోవాలి. మేము ఇక్కడ ఏం దొరకవండి. మార్నింగ్ లేచి కల్లాపు చల్లుకొని, కసు చింపుకొని కల్లాపు చల్లుకొని 5:30కి లేసానండి. డైలీ 5:30కి లేచి కసు చిమ్మి కల్లాపు చల్లి వంట చేసి మార్నింగ్ నుంచి 9-10 దాకా రొటీన్ పని అండి. డైలీ ప్యాడ్ తెచ్చుకొని కల్లాపు చల్లుకుంటున్నాను. డైలీ కల్లాపు చల్లుతాను, ప్యాడ్ తోటి కల్లాపు చల్లుతాను. కల్లాపు చల్లేసుకొని అందరు నిద్రపోతున్నారు, ఎవరు లేలేదు. మార్నింగ్ నేనే లేసాను. పిల్లల్ని లేపాలి. వాకిలి కడుక్కొని టీ పెట్టేసి పిల్లలు టీ తాగుతారు. టీ పొడి నేను వేస్టేజీలో వాడతానండి. టీ పొడి అది చిన్నపిల్లలు కూడా తాగొచ్చు, ఏం కాదు చిన్నపిల్లలు తాగినా కానీ. టీ పెట్టేసాను. టీ పెట్టిన తర్వాత టీ అయిపోయాయి. చారుకి నేను టమోటాలు చింతపండు ఉడకబెట్టుకొని చారు పెడతానండి. టీ తాగేలోపు ఉడుకుతాయని ఇప్పుడు టీ పోస్తున్నాను. ఇప్పుడు మా వాళ్ళని లేగొట్టాలి, టీ పోస్తున్నాను. అందరు నిద్రపోతున్నారు, ఎవరు లేదు. టీ పెట్టి లేపాలి. స్కూల్కి టైం అవుతుంది, నిద్రపోతున్నాను. టైం 6 అవుతుంది. లేచారు, టీ ఇచ్చాను, టీ తాగుతున్నారు. వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారు మా వాళ్ళు. ఎన్ని ఇవాళ పొద్దున్న మా మీద వీడియో తీస్తున్నావని నవ్వుతున్నారు. టీ తాగేశాక వాకిలి ఆరిపోయిందండి, ముగ్గేసాను. ముగ్గు పిండి నేను అంగట్లో కొనండి. మాకు బియ్యం పండుతాయి కదండి, నూకలు వస్తాయి కదా, నూకలు నానబెట్టి మిక్సీలోనే వేసుకుంటాను. మిక్సీలోనే వేసుకొని మన బియ్యం పిండి చేసుకొని ఆరబెట్టుకొని వేసుకుంటాను. తెల్లగా బాగుంది కదండి ముగ్గు. ఆ ముగ్గు పిండి ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను ఒకసారి, మిక్స్ చేసేటప్పుడు ఈసారి చూపిస్తాను వీడియో. పక్కలన్నీ మడతలు వేసేసి ముగ్గేసేసాను. పక్కలన్నీ మడతలు వేసేసేసి మా ఊరు చూడండి వీడియోకి అడ్డం వస్తున్నాడు. వీడియో తీస్తున్నాయంటే అస్సలు నన్ను వీడియో తీసుకునేరు, ఏదో ఒకటి అడ్డం వస్తూ ఉంటారు డిస్టర్బెన్స్ చేయటానికి. పక్కలన్నీ మడత వేసేసాను.
మంచాల మీద పక్కలన్నీ మడతలు వేసేసి పక్కలన్నీ తీసేస్తాను. అన్ని మడతలు వేసి మంచాలన్నీ బయట పెట్టేసి మంచాలు తీసేసి పరుపులు అన్నీ ఇంకన్నీ సదురుకోవాలి. పరుపులు దుప్పట్లు అన్నీ ఎక్కడ పడేయలేము కదండి, అన్నీ సదురుకోవాల్సి వస్తుంది. కండ తుడుచుకొని ఇంట్లో వేసారని తీసుకొస్తున్నాను. ఎక్కడే పడేస్తారు. నాకు ఇద్దరు కొడుకులేను, అందుకని ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేదాన్ని, అన్నీ హెల్ప్ చేసేది. అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. అన్ని దుప్పట్లన్నీ మడతలు వేసేసి మంచాలు తీసేసాను. ఇది దివానా కాట్ అండి. దీని మీద మా పెద్ద బాబు పడుకుంటాడు. అది కూడా అన్ని మడతలు వేసేసి దాంట్లో స్టోరేజ్ ఉంటుంది, కింద స్టోరేజ్ పెట్టుకునేది తీసుకున్నాను. దుప్పట్లు అవి మాసిపోకుండా తొక్కకుండా ఉంటారని దాంట్లో మడత వేసి పెట్టుకుంటాను. దాంట్లో పెట్టేసుకుంటాను దుప్పట్లు అవి తొక్కకుండా ఉంటారు, నీట్గా ఉంటాయి అని. అన్ని మడతలు వేసి పెట్టుకుంటాను, అన్ని నీట్గా దాంట్లోనే. ఇంకా వంట ఉందండి. ఈరోజు వంట అన్నం పొయ్యి మీద వేసేసి, నైట్ చేపలు తెచ్చారు, కొన్ని పులుసు పెట్టి కొన్ని ఉప్పు కారం కలిపి పెడతాను. తెల్లారి వేయించడానికి, వేయించిన చేపలు అంటే బాగా తింటారు, అందుకని ఇప్పుడు వేయించుతున్నాను అవి చేపలు. మా ఊరు నేను తిరగేస్తానని వచ్చాడు. వద్దురా నూనె పైన పడుతుంది, నువ్వు వెళ్ళి బ్రష్లు చేసుకోకండి, స్కూల్కి టైం అవుతుందని పంపించాను. అన్నం ఒక పొయ్యి మీద, చేపలు ఎప్పుడు ఒక పొయ్యి మీద పెట్టాను. చేపలు వేయించేసాను. చేపలు వేయంగానే తిరగేయకండి, విరిగిపోతాయి. కొంచెం ఉడికిన తర్వాత తిరగేయండి, తిరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క ఉడకకుండానే తిరగేసామంటే కొంచెం విరిగిపోతాయి. ఒకసారి అలాగే తిరగేసాను, అందుకని అప్పటి నుంచి నేను తిరగేయను. అట్లాగే చేప ఉండాలంటే ఎమ్మడే తిరగేయద్దు, కొంచెం ఉడకనిచ్చి ఆమె తిరగేయండి, బాగుంటుంది. చేపలు వేయించుతానే ఇంకా రసంకి రెడీ చేస్తున్నాను. రసం పెట్టాలని చేపలు వేయించుతాను, రసం పెట్టమ్మన్నారు, రసం పెడుతున్నాను. ఇంకా అవి చూసుకుంటాను, అంతలోకి అన్నం కూడా పొంగొచ్చేసింది. రసంకి కూడా రెడీ చేస్తున్నాను. ఈ చేపలు కూడా వేగిపోతున్నాయి. వేగిపోయాయి చేపలు కూడా. సింపుల్గా చిన్నగా పట్టుకొని తిప్పండి, లేకపోతే విరిగిపోతాయి. అన్నం అయిపోయింది. మా సంగటి అయితే తినండి, పొల్లుగానే ఉండాలి, అందుకని అన్నం దగ్గరే ఉండాలి. సంగటి అయితే అసలు తినరు, ఫస్ట్ నుంచి అదే అలవాటు. సింక్లోనే ఉంచేస్తున్నాను అన్నము.
అన్నం అయిపోయింది. ఇంకా చేపలు కూడా వేగిపోయాయి. చేపలు కూడా తీసేస్తున్నాను. అయిపోయి ఉడికిపోయాయి. ఈ నూనె నేను స్టాక్ పెట్టుకుంటాను. ఆరిన తర్వాత డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మళ్ళీ ఈసారి చేపలు ఎప్పటికి పనికి వస్తుంది. చేపలు కదా ఈ దాంట్లో పెడతాను. డబ్బాలో ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోండి, వేస్ట్ కాకుండా ఉంటుంది. రసంకి తిరగమాత గింజలు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు వేసుకొని నూనె వేసుకొని అవన్నీ వేసుకున్నాక కరివేపాకు, ఇందాక టమోటాలు, చింతపండు ఉడకబెట్టాం కదండి, ఇప్పుడు అవి మెత్తగా పిసుక్కొని దాంట్లో వేసుకుంటాము. అన్నీ నీళ్ళు పోసుకొని చింతపండు, టమోటాలు మెత్తగా పిసుక్కొని చెయ్యి అడ్డం పెడితే ఆ తణుకులు అనేది పడకుండా ఉంటాయి. ఇంకా ఉప్పు, పసుపు, ఇంగు వేస్తాను. ఇంగు వేస్తే జలుబు అట్లాంటివి చేయకుండా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చూసి పులుపు అన్నీ కొంచెం వాటర్ పోస్తాను. ఇది చారు మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చారు మసాలా ముందే తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిల్లలకి టిఫిన్ కానీ వడకు నానేసాను. మినపప్పు కడిగేసి చారు అయ్యేలోపు ఇంకా మిక్సీ పప్పు వేసేసేసి ఉప్పు, అల్లము, పచ్చిమిరపకాయ నేను పప్పులోనే వేసేస్తాను. మొత్తంగా నలిగిపోతాయని, పిల్లలకి తగిలితే కారం అంటారని పప్పులోనే కొంచెం అల్లం ముక్క, కొంచెం పచ్చిమిరపకాయ, ఉప్పు వేసేసి నూరుతాను. అయిపోయింది. పప్పు తీసేసి 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. స్పీడ్గా పని మొత్తం చేయాల్సి వస్తుంది. అయిపోయింది. వడకేసేసాను. అయిపోయిందండి వాడుతుంది. ఇప్పుడు వడలు చేసేయాలి. అయిపోయింది. చారు స్టాండ్ పెట్టేసి చారు దించేసాను. ఇంకా వడకి నూనె వేసేసాను. వడలు వేసేది చూపిలేకపోయాను, సెల్లు చిచ్చు ఆగిపోయిందండి. ఈసారి చూపిస్తాను. సెల్లు చిచ్చు ఆగిపోయింది. ఇంకా వడలు టైం అవుతుందని చెప్పి ఇంకా గబగబా వేసేసాను. స్కూల్కి టైం అవుతుందని. చట్నీ వేస్తున్నాను. ఇది ఎర్ర చట్నీ, ఎర్రగడ్డలు పెద్ద అయితే 2-3 తీసుకోండి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, వాటర్ వేసేసి మిక్సీకి వేసేయండి. బాగా మెత్తంగా మెదిగిన తర్వాత అల్లం ముక్క కూడా ఉంటే కొంచెం వేసుకోండి. నేను ఉంటే పప్పులో వేసేసాను. లేదు కొంచెం వేసుకోండి, మరింత అయిపోతుంది, మళ్ళీ చేదు వస్తుంది. చట్నీ అయిపోయింది. చట్నీ కూడా తిరగబోసేసాను. చట్నీ కూడా అయిపోయింది, తిరగబోసేసాను. చట్నీ, చారు, రసం అండి. చారు అంటే వడలు, అన్నము, చేపల వేపుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పిల్లలకి వడలు వేసి ఇవ్వాలి, తినేస్తారు.
తింటున్నారు. మా పిల్లలు ఇద్దరు వేసి ఇచ్చాను. స్కూల్కి టైం అవుతుంది, 8 కల్లా వెళ్ళాలి. తినేసారు, అయిపోయింది. ఇంక నేను అంట్లన్నీ సింక్లో వేసేసానండి. ఇంకా అన్నీ ఇప్పుడు తోమేసేయాలి. అంట్లన్నీ సింక్లో పడేసాను. ఇంకా వాళ్ళకి వండేసి ముందు వాళ్ళని పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుంది. టైం అయిపోతుంది. టైం అయిపోయిందంటే గోల గోల చేస్తుంది, టైం అయిపోతుందని. డైలీ పొద్దున్నే లేయాలంటే అవ్వదు కదండి. పొద్దున్నే పనులకు వెళ్తాము చాలా పొలాల్లోకి. డైలీ మార్నింగ్ లేలేము కదా. అయినా కానీ పిల్లల్ని డైలీ పంపించాలి స్కూల్కి. ఎంత బాగాలేకపోయినా మార్నింగ్ లేచి పంపించాల్సిందని పిల్లల్ని. అందుకని ముందు వంట చేసేస్తాను. తర్వాత అంట్లన్నీ ఒకసారి సింక్లో వేసేసి కడిగేసుకుంటాను. అన్నీ నాకు అంట్ల స్టాండ్ పైన ఉంది కాబట్టి నేను కడిగినట్టు ఇంకా దాంట్లో పెట్టేస్తాను. గిన్నెలు అవన్నీ పైన గోడకి ఫిట్ చేసేసుకున్నాను అంట్ల స్టాండు. ఇంకా నీళ్ళు అన్నీ సింక్లోనే పడిపోతాయి, ఇంకెక్కడ పడకుండా. ఇంక అన్నీ దాంట్లో పడేటట్టు బిగించేసుకున్నాను అంట్ల స్టాండు. ఇంక అన్నీ తోమేసి అక్కడ బాల్ ఇచ్చేస్తాను స్టాండ్లోనే. ఇంకా అన్నీ అంట్లన్నీ కడిగేసేసాను. అయిపోయి అంట్లన్నీ తోమేసేసాను. ఇంకా అన్నీ తుడుచుకుంటున్నాను సింక్ అవన్నీ. ఇంకా అన్నీ బాల్ ఇచ్చుకొని కప్పులు అవన్నీ. గ్యాస్ వండాను కదండి, మరకలు పడకుండా ఏ రోజుది ఆ రోజే వంట అయిపోయాక కడిగేస్తాను. నేను నీట్గా కడిగి పెట్టుకుంటాను. వంట అయిపోయినాక గ్యాస్ కడిగేస్తాను నీట్గా. ఇంకా అప్పుడే కడిగేసుకుంటాను నేను. గ్యాస్ నీట్గా కడిగేసాను అంతా. ఇంకా ప్లేట్లు కూడా కడిగేసేసి పెట్టేసేస్తాను. ఇంకా మళ్ళీ వంట అయినప్పుడల్లా ఒకటి మరకలు పడతాయి కాబట్టి నేను వంట అయిపోగానే అంట్లతో పాటు కడిగేస్తాను మొత్తం గ్యాస్ అన్నీ. అయిపోయింది, అంట్లు అయిపోయాయి. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. మా పిల్లలకి క్యారేజీ పెట్టాలి. ఈరోజు క్యారేజీ తీసుకెళ్తా అన్నాను, పొద్దున్నే వండమన్నాను. స్కూల్లో కూడా పెడతారు. స్కూల్లో కూడా ఒక్కోసారి బాగుండట్లేదని తినట్లేదు. రసం దొల్లిపోతాయని అన్నంలోనే పోయమన్నారు. బుక్స్ మీద పడతాయమ్మా, అందుకని దాంట్లోనే వేసేసాయి అన్నంలో. ఇంకా చేప రసము అన్నీ దాంట్లోనే పెట్టేసాను. తినడానికి ఏమైనా పెట్టమంటే నైట్ పుచ్చకాయ తెచ్చేవాళ్ళు నాన్న. ఆ పుచ్చకాయ కోసి ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టాను. కవర్లో పెట్టేశాను. ఇంకా అట్లాగే ఎత్తుకొని వెళ్తారు స్కూల్కి. కవర్లోనే పెట్టేశాను, బ్యాగులో పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. మా చిన్న బాబుకి కొంచెం కిడ్నీలు ప్రాబ్లం ఉన్నాయి. వాడికి మాత్రలు వేయాలి. వాడికి అదే మెడిసిన్ ఇస్తున్నాను కవర్. ఇంకా అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకొని వాళ్ళకి పెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. వండటం తోముకోవటమే సరిపోతుంది. అన్నీ క్లీన్ చేసుకోవటం, వండటం, తోముకోవటం 10 దాకా. ఆడవాళ్ళంటే ఇంకా అదే పని కదా, వండటము, క్లీన్ చేసుకోవటము, తోమటం, అంట్లన్నీ అదే సరిపోతుంది నాకు పని మొత్తం. ఇంకంతా నెమ్మయింది కదా, కింద అంతా బురద. ఇంకా కర్రేసి తుడుచుకుంటాను నీళ్ళన్నీ. కర్ర అంతా తుడిచేసుకున్నాను మొత్తం. ఇంకేమో మెడిసిన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు, ఇంట్లో పెట్టకుండా. నేను అక్కడ పెట్టేసి ఇంకా ఇల్లు చిమ్ముకోద్దామని చెప్పి ఇంకా అన్నీ తోమేసుకొని తుడుచుకున్నా కదా, ఇంక ఇప్పుడు ఇల్లంతా చిమ్మేసుకుంటాను. ఇంకంతా ఇల్లంతా నీట్గా వాళ్ళని పంపించేసాను స్కూల్కి. టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. ఇంక నేను అంతా నీట్గా చిమ్మేసుకున్నాను. ఇంక ఇల్లంతా నీట్గా వంట చేసి ఇంకా అన్నీ
ఎప్పుడైనా నేను వంట చేసిన తర్వాత ఇల్లు చిమ్ముతాను. ఎందుకంటే అన్ని వేస్ట్ కూరగాయలు అన్ని పప్పులు వస్తుంటాయని. నేను పని అంతా అయిపోయాక అంట్లు కడిగేసి నీట్గా ఇల్లంతా చిమ్మేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు అన్నీ వేసుంటారు కాబట్టి కూరగాయలు పప్పులు ఇంకా అన్నీ వేస్తారు కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా అంతటితో అయిపోయింది నా పని. ఇల్లు చిమ్మేసాను. ఇంకా నేను బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని పొలానికి వెళ్ళాలి కదా. ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇంక ఇప్పుడు ఆయన పిల్లల్ని వదిలిపెట్టేసి వస్తాడు ఇంక నన్ను తీసుకెళ్ళటానికి. ఇంకా నేను రెడీ అయిపోతాను. ఇంకా తల దూకొని అన్ని తలకు సవరు పెట్టుకుంటున్నాను. ఎండకి వెళ్ళాలి కదా, సవరు పెట్టుకొని తల దూకొని ఇంకా రెడీ అవుతున్నాను. మార్నింగ్ వెళ్ళాలి కదా. జడ వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి, జడ వేసేసుకున్నాను. అది ఇంట్లో పెట్టేసి ఇంకా చేతులు కడుక్కొని జడ వేసుకున్నాను కదా, సవరయ్యి చేతులు కడుక్కొని నేను టిఫిన్ చేస్తున్నాను. ఓకే, బాయ్ అండి. మీరేం వంట చేశారు?